ఉన్నత విద్యను పేద ప్రజలకు దూరం చేసే కుట్రలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం విద్యారంగానికి 6,000 కోట్ల నుంచి 2,000 కోట్లకు బడ్జెట్ తగ్గించిందని ప్రొఫెసర్ హరగోపాల్ మండిపడ్డారు. ఈ మేరకు వచ్చే నెల 24న ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించనున్న పీడీఎస్యూ అర్ధ శతాబ్ది ఉత్సవాలకు సంబంధించిన గోడపత్రికను ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద పీడీఎస్యూ నాయకులతో కలిసి హరగోపాల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరగోపాల్ మాట్లాడుతూ గత 50 ఏళ్లుగా శాస్త్రీయమైన, నాణ్యమైన, సమానమైన విద్యార్థులకు అందాలని కృషి చేస్తున్న ఏకైక సంస్థ పీడీఎస్సీ అని కొనియాడారు. ప్రపంచ చరిత్రలో అనేక యుద్ధాలను చూశాం. సంపన్నమైన దేశాలు, బలమైన దేశాలు ఇతర దేశాలపైన బలప్రయోగం చేసి కత్తులతో, బాంబులతో, మిసైల్స్తో, చివరికి వైరస్లతో కూడా యుద్ధాలు చేసి ఆ దేశాలను లొంగపరుచుకొని వాళ్ళ ఆధీనంలో ఉంచుకునేవి సామ్రాజ్యవాద దేశాలు. ఇప్పుడు పరిస్థితులు మారి ఏ దేశంలో అయితే విద్యా వ్యవస్థను కొలాప్స్ చేసి, ఎక్కడైతే ఆ విద్యా వ్యవస్థను నాశనం చేసి ఆ ప్రజలను మొత్తం చేతులు పెట్టుకోవాలన్న ఉద్దేశంతో ఇవాళ పనిచేస్తూ ఉన్నాయి. అంటే సామ్రాజ్యవాద దేశాలు, భారతదేశ పాలకులు మిలాఖత్ అయిపోయి ఇవాళ భారతదేశంలో విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ, విద్యా వ్యవస్థను పేదలకు అందకుండా చేస్తూ, పేదలకు అందని ద్రాక్షగా విద్యను తయారు చేస్తున్నట్టు సంఘం పీడీఎస్యూ ప్రథమ మహాసభలు 1974 అక్టోబర్ 12, 13 తేదీల్లో హైదరాబాద్లో జరిగాయి. 1972 జార్జి రెడ్డి హత్య తర్వాత పీడీఎస్యూ నిర్మాణ రూపం తీసుకొని 74లో తన ప్రథమ మహాసభను జరుపుకుంది. ఇవాళ తిరిగి అక్టోబర్ 24, 2024లో అనేక రకమైన ఉద్యమాలు వచ్చాయి. అది పీడీఎస్యూ గత 50 ఏళ్లుగా విద్యారంగ మార్పు కొరకని, విద్యారంగ ప్రజాస్వామిక కొరకని, విద్యను శాస్త్రీయ పద్ధతి ద్వారా చెప్పాలని, అందరికీ సమానమైన, ఉచితమైన, నాణ్యమైన విద్య అందుబాటులో ఉండాలని నిరంతరంగా రాజీ లేకుండా పోరాడుతున్న సంస్థ ఇది. 50 ఏళ్ల ఘన చరిత్ర కలిగినటువంటి విద్యార్థి సంస్థ వచ్చే 50 ఏళ్ళలో నిర్వహించవలసిన పాత్ర, ఒక చరిత్రాత్మకమైన పాత్ర వాళ్ళ మీద బాధ్యత ఉన్నది. ఇవాళ విద్యారంగము దేశవ్యాప్తంగా